హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ రైతా అండి. మనం అందరం చేస్తూ ఉంటాము, కానీ నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మంచి టేస్ట్తో, టెక్స్చర్ కూడా చాలా మంచిగా వస్తుంది. మీరు ఇలా చేస్తే మీరు తప్పకుండా చాలా ఇష్టంగా తింటారండి. మనం బిర్యానీలోకి లేకపోతే వెజిటేబుల్ రైస్లోకి, మసాలా అన్నంలోకి వాడుతూ ఉంటాం కదండి. మరి అలాంటప్పుడు మంచిగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు పెరుగు తీసుకొని మీగడతో సహా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బయటికి తీయండి. చాలా మంచి టెక్స్చర్తో వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరదోస ముక్కలు, ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలండి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా స్పైసీనెస్ అనేది కొద్దిగా తక్కువగా ఉండేటివే వేసుకోండి ఇక్కడ. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కొంచెం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇదే మంచి ఫ్లేవర్ అనేది మనకు పెరుగు చట్నీకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇది వేసుకోవడం వల్ల. అంతేనండి, చాలా సింపుల్గా పెరుగు చట్నీ అనేది మంచి టెక్స్చర్తో టేస్ట్తో మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఆఫీసరు ఒకరోజు బాక్స్ తీసుకొని రమ్మన్నదంట. అప్పుడు నేను హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇలా రైతా పంపించానండి. చాలా చాలా బాగా నచ్చింది అని బాక్సు డైరీ మిల్క్ చాక్లెట్ బాక్స్ ఇంటికి పంపించారండి. ఒకరోజు ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు, కానీ మాకు వీలు పడలేదు వెళ్ళడానికి. అంత బాగా నచ్చిందంట అండి. మరి ఆ రెసిపీ అనేది నేను ఇప్పుడు మీకు ఇట్లా చేసి పోస్ట్ చేశానండి. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.